హలో అండి, నమస్తే. అందరూ బాగున్నారా? ఒక స్పైసీగా ఉండేటువంటి పచ్చడి ఐటెంతో వచ్చాను. ఈ పచ్చడి ఏదో కాదండి, టమాటా పచ్చడి. కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకు ఉపయోగపడుతుంది అని పెడుతున్నాను. ముందుగా స్టవ్ వెలిగించేసి మూకుడు పెట్టుకొని నూనె వేసుకొని తగినన్ని పచ్చిమిరపకాయలు, ఎండుమిర్చి, శనగపప్పు, మినప్పప్పు, తర్వాత ధనియాలు అవన్నీ బాగా వేగనివ్వండి. అదొక ప్లేట్లోకి తీసుకోండి. కొన్ని పల్లీలు కూడా జాగ్రత్తగా వేయించండి. వాటిని కూడా ప్లేట్లోకి యాడ్ చేసుకోండి. మీ దగ్గర నువ్వులు ఉంటే పొడి ఉంటే సరే, లేదు అంటే నువ్వుల్ని కూడా వీటితో పాటు వేయించేసుకోవచ్చు. మూకుడు పెట్టండి, నూనె వేయండి. కొంత ఇంగువ వేసిన తర్వాత మెంతి కూరని యాడ్ చేయండి. కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు టమాటాలని కూడా వాటికి యాడ్ చేసేసుకోండి. కొంచెం పసుపు యాడ్ చేయండి. తర్వాత నానబెట్టినటువంటి చింతపండును కూడా దీనికి కలుపుకోండి. ఇది బాగా ఇలా మగ్గుతూ ఉన్నంత వరకు, చాలా దగ్గరికి వచ్చేంత వరకు చూడండి. ముందు కొంత కొత్తిమీరని దీంట్లో కూడా కలుపుకోండి. అలా కడుక్కున్న తర్వాత మంచిగా మిక్స్ చేసేసి బాగా దగ్గరికి వచ్చేంత వరకు మగ్గనివ్వండి. అలా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం ఇందాక వేయించి పెట్టుకున్నటువంటి ఏవైతే సామాన్లు ఉన్నాయో వాటన్నింటినీ ఈలోపు చల్లారిపోయి ఉంటాయి కాబట్టి మిక్సీ జార్లోకి వేయండి. కొంత అల్లం ముక్క వేసుకోండి. వెల్లుల్లి తినేవాళ్ళు అయితే వెల్లుల్లి యాడ్ చేసుకోండి. ఉప్పు యాడ్ చేయండి. కొంత కరివేపాకు కూడా పచ్చిదే యాడ్ చేసుకోండి. దీన్ని కొంచెం బరక పట్టిన తర్వాత ఈలోపు మనం వేయించి పెట్టుకున్నటువంటి టమాటా చల్లారి ఉంటుంది కాబట్టి దాన్ని కూడా యాడ్ చేసేసి ఒక తిప్పండి. మిక్సీలో లేదా రోట్లో చేసుకోండి, మీ ఇష్టము. తర్వాత కొంచెం పచ్చి కొత్తిమీరను కూడా దీని మీద పెట్టండి. ఈలోపు పోపు కోసం రెడీ చేసుకోండి. దీనికోసం నూనె పెట్టేసి దాంట్లో ఎండుమిర్చి, కొంచెం శనగపప్పు, మినపప్పు, తర్వాత ఇంగువ, జీర, ఆవాలు ఇవన్నీ వేసేసి మంచిగా వేగిన తర్వాత ఈ పచ్చడికి దీన్ని కలపండి. అంతే అండి. ఎంతో టేస్టీగా ఉండేటువంటి, స్పైసీగా ఉండేటువంటి, కలర్ఫుల్గా ఉండేటువంటి టమాటో పచ్చడి రెడీ. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్